హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలియాస్ మామ్స్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ని చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, అన్నిటికన్నా ముఖ్యమైనది షాజీరా అండ్ గీ. ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ని పెట్టేసుకుందాం. కొంచెం వేడైనాక గీ వేసుకుందాం. దీంట్లో మనకి నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ కొంచెం గీ యాడ్ చేశాను. హైదరాబాద్లో ఎక్కువ మంది బగారా రైస్ చేసుకుంటారు. ఇది బగారా రైస్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అన్నమాట. దీని ప్రాసెస్ చాలా సింపుల్గా మనం చూసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలాని వేసుకుందాం. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు మొత్తాన్ని వేసేసుకుందాం. అలాగే 2 యాలకులు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో షాజీరా యాడ్ చేసుకుందాం. షాజీరా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ షాజీరా లేకపోతే ఇది బగారా రైస్ అనరు అనమాట. సో షాజీరా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బిర్యానీ మసాలా వేగుతున్నప్పుడే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆనియన్స్ వేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ వేగంగా వేగుతూ ఉంటాయి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుందాం. అలాగే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసేసి కొంతసేపు కలుపుకున్నట్లయితే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మనకు కొంచెం మసాలా తినాలనిపిస్తే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు, లేకపోతే ఇది ఆప్షనల్. ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ రైస్ని దీంట్లో వేపాక ఎన్ని గ్లాసులు వాటర్ తీసుకున్నామో రైస్ తీసుకున్నామో అన్ని గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెంసేపు వెయిట్ చేస్తే ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత వావ్, చూసారా ఎంత బాగుందో పొడి పొడిగా బగారా రైస్. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
ఇది చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. దీన్ని మనం పుదీనాతో సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఎంతో టేస్టీ హెల్దీ బగారా రైస్.